సో ఇక్కడ ఫ్యాన్స్ అంతా పాస్లు తీసుకుని లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో లోపల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఎంజాయ్ చేయడానికి తమ అభిమాన హీరోల్ని చూడడానికి లైవ్ లో సో ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మనోడు బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందండి, చాలా బాగుంది. వెంకటేష్ గారి క్యామియో ఎలా అనిపించింది? వెంకటేష్ గారి క్యామియో ఉండాల్సిందే, ఎప్పుడైనా ఎక్కడైనా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. థ్యాంక్ యూ. కానీ సంక్రాంతికి రాజాసాబ్ ఉంది, ఇంకా రవితేజ గారి మూవీ ఉంది, ఒక 7-8 మూవీస్ ఉన్నాయి కదా. రాజాసాబే చెప్పారు కదండి ముందు సీనియర్స్ అని, సో సీనియరే హిట్ అవుతారు సీనియరేనా? మనశంకర్ వరప్రసాద్ అంతే. రాజాసాబ్ ట్రైలర్ ఎలా ఉంది? రాజాసాబ్ కాదండి, ఇది బాలశంకర్ వరప్రసాద్. ట్రైలర్ ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. గుడివాడ నుంచి అండి. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? బాగుంది, బాగుందండి. బాగుందా? ఎక్కడి నుంచి పోయా? మాది రాజాం అండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే. సో ఈవెంట్ కోసం వచ్చారా? ఈవెంట్ కోసం వచ్చాను. ఓకే. మెగా అభిమాని. అవునండి, మెగా అభిమాని. ఎలా అనిపించింది మనశంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్? మనశంకర్ వరప్రసాద్ గారి ట్రైలర్, చిరంజీవి గారు ఒక్కరుంటేనే బ్లాక్ బస్టర్. అలాగే మెగాస్టార్కి విక్టరీ యాడ్ అయింది కాబట్టి యునానిమస్ బ్లాక్ బస్టర్ మెగా విక్టరీ ఈసారి. మిగతా సినిమాలు కూడా చాలా ఉన్నాయి, రాజాసాబ్ ఉంది, అనగనగా ఒక రాజు అని ఉన్నాయి. సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. అన్ని సినిమాలతో పాటు మనశంకర్ వరప్రసాద్ మెగా విక్టరీ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ యునానిమస్. రిలీజ్ అయిన 3 సాంగ్స్ లో మీకు బాగా ఏ సాంగ్ నచ్చింది? నాకు శశిరేఖ సాంగ్ నచ్చిందండి. శశిరేఖ సాంగ్ నచ్చింది, అందుకే కోయిన్సిడెంట్ గా శశిరేఖ పాస్ దొరికింది. ట్రైలర్ లో మీకు బాగా నచ్చింది? ట్రైలర్ నాకు బాగా నచ్చింది చిరంజీవి గారు బట్టలు తోవడం, వంకాయలో మసాలా కూరడం, ఇంటి పనులు చేయడం చాలా బాగా. అంటే చిరంజీవి గారు మన ఇంట్లో మనిషిలాగా ఫీల్ అవుతాం అందరం కూడా. ఒక ఇంట్లో మనిషి హోమ్లీ ఫీలింగ్తో ఇలాంటి పనులు చేయడం అనేది చాలా న్యాచురల్గా లైవ్లీగా అనిపించింది. ఎవరైనా కామెంట్స్ ట్రోల్స్ చేసినా కూడా చిరంజీవి ఈజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ట్రైలర్ సంబంధించి సీరియల్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, ఏం చెప్తారు వాళ్ళు? సార్ ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు. మెగాస్టార్ ఇస్ అ రియల్ స్టార్. సి రియల్ స్టార్ ఇన్ మనశంకర్ వరప్రసాద్. అంతే, సీరియల్ కాదు, హీజ్ ఎ సి రియల్ స్టార్. థ్యాంక్ యూ. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొత్తగూడెం సార్, భద్రాద్రి కొత్తగూడెం. టీ షర్ట్ వేసారు, క్యాప్ పెట్టారు. మెగా అభిమాని. మెగా అభిమాన? ఎప్పటి నుంచి అభిమాని మీరు చిరంజీవి గారు? నేను గ్యాంగ్ లీడర్ నుంచి అండి. గ్యాంగ్ లీడర్ నుంచి. సో ఎలా అనిపించింది మనశంకర్ వరప్రసాద్ గారిలో ఇప్పుడు ఆయన లుక్ గానీ, ఆయన కామెడీ గానీ, ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్ 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 సూపర్. 20 years బ్యాక్ ఏ ఈవెంట్ జరిగినా వస్తారా చిరంజీవి గారు? వస్తా సార్. మెగా ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఈవెంట్ జరిగినా వస్తారు తప్పకుండా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి సార్. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెళ్తారా? ముందు రోజే ఫస్ట్ డే బెనిఫిట్ షో ఫస్ట్ డే. మేము గుంటూరు. మెగా అభిమాని. రిటైర్డ్ ఎంపీడీఓ. ఏంటి అంత పిచ్చి, అంత ఇష్టం? ఈవెంట్ కి ఒక చిన్న పిల్లోళ్ళగా క్యూలో పాస్ తీసుకుని నిలబడ్డారు. ఎందుకంటే అయితే ఆయన ఒక నటుడే కాదు, ప్రజానాయకుడు, ప్రజల మనిషి, ప్రజల కోసం తప్పిస్తున్నాడు ఈ రోజుకి కూడా. ఎందుకంటే ఒక సామాజిక ఇదిగా చూసుకుంటే ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి వేల కోట్లు సంపాదించినా కానీ ఆయన చేసే త్యాగాలు ఎటువంటివి అంటే ఇందాక చెప్పే వారికి కూడా బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, ఐ బ్యాంక్ పెట్టాడు. కోవిడ్ సమయంలో జిల్లాకి 50 లక్షల చొప్పున 26 జిల్లాలకు ఇచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు అని చెప్పి ఇప్పుడు చెప్పిన 60 జిల్లాలు చేసుకున్నారు వీళ్ళు ఒక్కొక్క ఎంపీ సీట్కి. ఆయన ఇవన్నీ కలిపే ఇచ్చాడు ఆ రోజున. ఆ రోజు గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వం కానీ అంత త్యాగం చేయలే. ఊరక ఏది ఎండోసల్ఫా ఏదో అన్నాడు మా ముఖ్యమంత్రి జగన్ గారు, పారాసెటమాల్ వేసుకోమనమన్నాడు. కోవిడ్ వస్తే పారాసెటమాల్ వేసుకోమనమన్నాడు. వాడు అసలు మానవుడే, మనిషే నాని, మృగం లాంటి వాడు తప్పితే. వాళ్ళ నాయన చూసి ఆయన ముఖ్యమంత్రి చేశారు, కానీ అవన్నీ కూడా పెట్టుకోవాలి ఆయన. కానీ ప్రజల కోసంగా అన్నీ చేశాడు. ఏ నాయకుడు చేశాడు? ఇవాళ ఉన్న సినిమా యాక్టర్స్లో ఎవరు కూడా చేయలే. రామారావు, నాగేశ్వరరావు కానీ వీళ్ళు ఎవరు కూడా చేయలే. అంత త్యాగం చేయగలిగాడు. నటుడిగా అధిగమించిపోయాడు. అడుక్కునేవాడి పాత్ర నుంచి రాజు వరకు కూడా అన్ని పాత్రలు చేశాడు. బ్రహ్మాండ శభాష్ అనిపించుకున్నాడు.
పాత్రలో జీవించిపోతున్నాడు. తన కుటుంబం నుంచి ఒక సంపదను తీసుకొచ్చి కూడా యాక్టింగ్లో పెట్టి భేషజంగా పోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి అని శాసిచ్చాడే తప్ప ఎన్టీ రామారావు కుటుంబంలో పిల్లలు ఎగరేస్తున్నారు చూడు మీసాలు. అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంకోడు కళ్యాణ్ రాము, అంతకన్నా వాడు ముదిరి ఒకడు ఉన్నాడు బాలకృష్ణ. తాగి ఏం మాట్లాడతాడో తెలియదు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో మాట్లాడాడు మా గుంటూరు జిల్లాలో. ఇప్పుడు వాళ్ళంతా బాగున్నారు, ఫ్యాన్స్ గా మీరు ఇలా మాట్లాడడం కరెక్టే? నేను వ్యక్తిగా మాట్లాడుతున్నాను, ఫ్యాన్స్ వ్యక్తిగా ఒక ఫ్యాన్ గా మాట్లాడుతున్నారు మీరు, ఇదంతా కరెక్టే ఇలా మాట్లాడటం? ఎందుకంటే ఆయన అసెంబ్లీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఏం మాట్లాడాడు అందరూ కూడా తిట్టారే అట్లా. ఎందుకంటే మనం పుట్టుకతో వచ్చాం, కొత్త తెచ్చింది లేదు, పాత తీసుకెళ్ళేది లేదు, ఏదోటి ప్రజలకు చెయ్యాలి అనే దృక్పథంతో నడుస్తున్నాడు ఈ రోజు కూడా. ఇవాళ సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అయ్యాడు ఆయన. ఏ సమస్య వచ్చినా కానీ సాల్వ్ చేస్తున్నాడు. దాసరి నారాయణరావు ఒకప్పుడు చేశాడు, ఆయన అంత ఫాలో అవుతున్నారు అంటే ఎదుటి వారిని కించపరిచేలాగా మాట్లాడండి ఆయన ఏమైనా సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయరు కదా ఫ్యాన్స్ కి అటువంటి చేయడు, చెయ్యొద్దని కూడా అంటాడు. ఎదుటి మనిషిని గౌరవించమని అంటాడే కానీ కించపరచమని అన్నాడు. తను ఎవరు ఎన్ని అన్నా కానీ తనే ఆస్వాదించాడే తప్ప ఎవరిని కూడా కించెత్తు మాటలల్లా. అట్లాంటి మహానుభావుడు. ఆ ఉద్దేశంతో ఒక నటుడిగా నేను కళాకారుడినే, చిరంజీవి ఫ్యాన్స్ కదా, ఒక కళాకారుడిగా ఆయన కూడా గౌరవించి నేను ఈరోజు ఈ లైన్లో నిలబడ్డా. ఐ హ్యావ్ హోల్డ్ 69 years old. ఓకే, ఎందుకంటే అందరితో సమానంగా ఉండాలి. నేను డిపార్ట్మెంట్ అని అనుకోండి, మీరు కూడా చిన్నప్పటి నుంచి మొట్టమొదటి చూసిన సినిమా ఏంటి? ఖైదీ దగ్గర నుంచి వస్తానే ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అంటే సరైన క్యారెక్టర్ పడట్లేదు, మంచి హిట్ పడట్లేదు అని ఫ్యాన్స్ చాలా ఆకలితో ఉన్నారు. మరి ఈ ట్రయల్ ఎలా మోగుతుంది. రేపు సంక్రాంతి చూడండి, మోత పడుతుంది, మామూలుగా ఉండదు. రెచ్చిపోవటమే. చాలా మంది కామెంట్ ఆయన వయసుకి తగ్గ పాత్రలు చేయట్లేదు అనేది ఒక కామెంట్ ఉంది, మీరేమంటారు? హీరోయిన్స్ మంచిగా దొరకట్లేదు సరిగ్గా, మెయిన్ ఇప్పుడు కుర్రం హీరోలు ఎందుకు సరిపోతారు ఆయన కింద? చూడండి రేపు సంక్రాంతికి ఎట్లా ఉంటుంది బొమ్మ, మసాలా మోత పడుతుంది. ఇక్కడ కొండాపు నుంచి. సో ఎప్పటి నుంచి నేను 1983 నుంచి సినిమాలు చూస్తూనే ఉంటాను. మీరు అప్పుడు ఈ ఈవెంట్లని అటువంటివి లేవు కదా? అప్పుడే ఇప్పుడు మధ్యకాలంలో ఈవెంట్లు స్టార్ట్ అయ్యాక రావడం స్టార్ట్ చేశాను. లాస్ట్ ఏ ఈవెంట్కి వచ్చారు మీరు? చాలా చూసాను, పేర్లు అని ఐడియా లేదు మనకు. మంచిగా లంకేశ్వరుడు, పరమశివం. లాస్ట్ గా వచ్చిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి మీరు? లేదు నాకు అంత ఎలా అనిపించింది ఆయన లుక్ కానీ ట్రైలర్ కానీ? ఏ క్లాస్, సూపర్, ఏ క్లాస్ ఉంటుంది. హైదరాబాద్ అంబర్పేట్. జై మెగాస్టార్. మీరెప్పటి నుంచి చెప్పండి? పున్నమినాగు. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు అంటే మంచి క్యారెక్టర్, మంచి హిట్ పడట్లేదని ఒక సాటిస్ఫాక్షన్ లేదు ఫ్యాన్స్ లో అనేది గట్టిగా వినిపిస్తా ఉంది కదా. చిరంజీవి గారు స్క్రీన్ మీద ఉంటే చాలు, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్క్రీన్ మీద ఉంటే చాలు, కథ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ ఫ్యామిలీ, రాజ్ కపూర్ ఫ్యామిలీ హాలీవుడ్ హిందీ ఫీల్డ్లో ఎట్లానో రాజ్ కపూర్ ఫ్యామిలీ, మన టాలీవుడ్లో చిరంజీవి గారి ఫ్యామిలీ అంతే. మొత్తం యాక్టర్స్ అంతా ఫుల్గా ప్రిపేర్ అయ్యి వస్తారు, వాళ్ళు అలాంటప్పుగా రారు కదా సార్. ఎలా ఉంది ట్రైలర్? బాగుందా? ఎక్సలెంట్. అందులో చిరంజీవి గారు 70 ఏళ్ళ లేదు, ఇప్పుడు ఆయన 17 yearsలో ఉన్నారు. ఆయన 17 yearsలో ఉన్నారు ఆయన. బ్రహ్మాండ అదిరిపోతుంది సినిమా, అందులో సమస్య ఉంది. అందులో వెంకటేష్ గారు కూడా ఉన్నారు కదా, కాంబినేషన్ మంచిగా ఉంటుంది ఇద్దరు. ఎక్సలెంట్. అంజల్ రావుపూడి గారు అసలు మళ్ళీ కంబ్యాక్ అయిపోతున్నాడు కామెడీ పర్పస్. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అండ్ ట్రైలర్ చూసినా ఇంకా అంత బాగాలేదు, ల్యాగ్ ఉంది అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజల్ రావుపూడి అర్థం కాదు. మూవీ తర్వాత సంక్రాంతికి వస్తున్నాము, మూవీ మామూలుగా ఉండే ఫస్ట్, తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇట్టు కొట్టారు. 100% చెప్తున్నా, మూవీ ఒక లెవెల్లో ఉంది, ట్రైలర్ కొంచెం ల్యాగ్ ఉంది. చిరంజీవి గారు ఒక మాస్ రేంజ్లో చూశారు, ఈసారి ఒక ఫ్యామిలీ లెవెల్లో చూస్తున్నారు. అండ్ ఈసారి వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కాంబినేషన్లో మాత్రం అదిరిపోయింది. అండ్ వెంకటేష్ గారి ఎంట్రీ మాత్రం ట్రైలర్లో అదిరిపోయింది. అసలు వెంకటేష్ గారు ఎంట్రీ అయిన తర్వాత చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లో ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి? నువ్వు బాస్లకే బాస్,
మాస్లకే బాసు ఇలా ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చావేంటి అన్నారు. అసలు చిరంజీవి గారు ఒక ఫ్యామిలీ లుక్, ఒక భార్యకు బతలాడడం చాలా ఫన్. మేము చాలా ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ సినిమా ఒక ఇట్టు కొడుతుంది. ఈ సంక్రాంతి మాత్రం ఆల్ ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేస్తారు. దీనికి ఒక లెవెల్లో మేము ఊహించుకుంటున్నాము. ఆల్ ఫ్యాన్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ సినిమాకి వచ్చి చూడాలి. ఈ రోజు మన ఈవెంట్కి వచ్చాము. ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా ఉంది, ఒక లెవెల్లో ఉంది. చాలా మంది మన ఈరోజు మన చిరంజీవి గారు, వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారు, పెద్ద పెద్ద యాక్టర్స్ వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వాళ్ళని లైవ్లో చూస్తున్నాము. ఈ ఎగ్జైట్మెంట్ మాత్రం నేను మర్చిపోను. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. చిరంజీవి గారు ఈరోజు మనకి ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ అవన్నీ పెట్టారు. మాకు కూడా అరుషానికి పాస్టర్లు దొరికాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇలానే అందరూ వచ్చి చూడాలి అండ్ మూవీ ఎంజాయ్ చేయాలి. చిరంజీవి గారు ఒక ఇంద్రసేన రెడ్డి ఆ టైపు. నెక్స్ట్ టైం అనిల్ రావుపూడి గారు నెక్స్ట్ టైం మీరు మూవీ తీస్తే మాత్రం చిరంజీవి గారిని ఒక మాస్ లెవెల్లో చూపించాలి. ఒకప్పుడు అఖండ లెవెల్లో ఈ మూవీ చూపించాలండి మాకు. ఆ టైప్ ప్లాన్ చేయండి. చిరంజీవి గారిని ఇలా కాదు, ఇంకా వేరే రేంజ్లో చూడాలనుకుంటున్నాము. ప్లీజ్ ప్రతి ఒక్క డైరెక్టర్ చిరంజీవి గారిని వాడుకుంటే మాత్రం ఒక వేరే లెవెల్ మాకు కావాలి. ఒక వేరే ఎగ్జైట్మెంట్గా ఉంది మాకు ఈ సినిమా చూస్తుంటే ఈరోజు రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ రాజాసాబ్ కూడా ముందు రిలీజ్ అవబోతుంది. సో సంక్రాంతి విన్నర్ ఎవరవుతారు అనుకుంటున్నారు? సంక్రాంతి విన్నర్ అంటే ఇప్పుడు రాజాసాబ్ అనేది వేరే వర్షన్, ఇప్పుడు ఇది ఏ సినిమా అనేది వేరే వర్షన్. ఈ సినిమా ఫ్యామిలీ మూవీ, అదేమో హారర్ కాన్సెప్ట్. రాజాసాబ్ ఫ్యాన్స్ రాజాసాబ్ ఉంటారు, మన మెగాస్టార్ ఫ్యాన్స్ మెగాస్టార్ ఉంటారు. కానీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు బాగా ఆడతాయి అని అనుకుంటున్నాను. అన్ని సినిమాలకు ఎంకరేజ్ చేయాలి. ఏ సినిమా కూడా తక్కువ ఏం లేదు. అన్ని సినిమాలు ఒక రేంజ్లో ఉన్నాయి. భరతమా శైలి మూవీ కూడా చాలా బాగుంది. ఈ సినిమా ఇట్టు కొట్టేది ఏదనేది సస్పెన్స్లో ఉంది. బట్ చూద్దాం ఫ్యాన్స్ ఏమంటారో, ఫ్యాన్స్ ఫాలోయింగ్ బట్టి మనం ముందుకెళ్ళాలి. రామ్ చరణ్ అభిమాన. ఎలా అనిపించింది మనశంకర్ వరప్రసాద్ ట్రైలర్? బాగుందా? డెఫినెట్ గా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనిపిస్తుంది. తెలీదండి, బానే ఉంటుంది సినిమా అయితే. ఆయన లుక్ గానీ, కామెడీ గానీ, సాంగ్స్ లో ఏ సాంగ్ నచ్చింది? మీసాల ఈవెంట్ కోసం వచ్చారు? లేదండి, నార్మల్ గా వచ్చాను. వెంకటేష్ గారు కూడా క్యామియో ఉంది మూవీలో. సో ఎట్లా అనిపిస్తుంది? ఫ్యామిలీ ఆడియన్స్ కి వెంకటేష్ గారు బాగా ఇష్టం. అండ్ ఇంక ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యామిలీ డ్రామా చేస్తున్నారు అంటే కొంచెం ఎక్సైట్మెంట్ అనేది ఉంది అందరికి. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి? లేదా నార్మల్ గా చూస్తాం అంతే. ఎలా అనిపించింది? ట్రైలర్ ఎలా ఉంది? సూపర్. ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? ట్రైలర్ బాగుంది, అంత ఎగ్జైట్మెంట్ బాగుంది, అంతా బాగుంది, అంతా పాజిటివ్ వైబ్. చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చిన మన 100% ఈ రోజు బాసు చూసేదాకా ఇడికి వెళ్ళి కదలేదే లేదు. బాసు రావాలి ఖచ్చితంగా ఇడికి. వచ్చింది సంక్రాంతికి వాల్తేరు వీరే వచ్చింది, ఇప్పుడు సంక్రాంతికి మన వరప్రసాద్ గారు కూడా వచ్చారు. ఇది కూడా హిట్, అది కూడా హిట్. సంక్రాంతి ఎప్పుడు బాసే విన్నర్ ఈసారి. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? ట్రైలర్ అయితే సూపర్ క్రేజీ ఉందన్న. అసలు కామెడీ టైమింగ్ కూడా బాస్ వింటేజ్ బాస్ ఎక్స్పెక్టేషన్స్ కి ఇంకా మించి ఉంది. మనమైతే 100% చెప్తున్నా, సినిమా మాత్రం పక్కా బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇంకో ఇండస్ట్రీ హిట్ బాస్ తో చూస్తున్నాం మనం ఈసారి. థ్యాంక్ యూ భయ్యా. అనిల్ రావుపూడి సూపర్ డైరెక్టర్. సూపర్ ఇంకా చూడలేదు. సూపర్ చూడలేదు. అతను చూడాల. సూపర్ ట్రైలర్ సూపర్ అన్న. ట్రైలర్ చాలా బాగుంది. ఆ ట్రైలర్ ని బట్టే మనకి సినిమా సూపర్ హిట్ అని తెలిసిపోతుంది. అసలు మా మెగాస్టార్ అంటేనే అసలు కామెడీ టైమింగ్ కంపల్సరీ ఇంకా బాగా కనపడుతున్నాడు. ఇంతకు ముందు సినిమాల కన్నా ఇప్పుడు ఇంకా బాగా కనపడుతున్నాడు. అనిల్ రావిపూడి ఇంకా సూపర్ గా తీశాడు. సాంగ్స్ బాగున్నాయి. మిసాల పిల్ల ఇది మా ఫేవరెట్ సాంగ్. సింగర్ అది ఫోక్ సాంగ్ టైప్ లో ఉన్నది, చాలా బాగున్నది, మాకు నచ్చింది. ఇంకా మేము థియేటర్ లోకి వస్తే ఇంకా మాకు బాగుంటుంది అని నాకు తెలుసు. కొండపూరి. అవునండి, చిరంజీవి వెంకటేష్ గారు ఇద్దరు అభిమానండి. ఎప్పటి నుంచి మీరు అభిమాని? ఇప్పుడే 30 ఏళ్ళు బట్టి 30-40 ఏళ్ళు అండి. అది వస్తుంటారు ఈవెంట్స్? ప్రతి ఈవెంట్కి వస్తూనే ఉంటుంటానండి. ఎలా అనిపిస్తుంది ట్రైలర్ గానీ ఆయన లుక్? సూపర్ ఉందండి, బాగుందండి. సూపర్ హిట్ అయిద్దండి. మాది వైరా. ఎందుకు ఇష్టం చిరంజీవి గారు అంటే? ఏమండి, ఎందుకు చిరంజీవి ఆయన గారు అసలు సాంగ్స్ అసలు మంచిగా అంత మంచి హీరో అండి. ఇప్పుడు ఎప్పటి నుంచో ఫ్యాన్ అండి. అది చూసారు, కలిసారు ఎప్పుడైనా? కలలేదండి. చూసారా? చూశానండి. ఓకే.
ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? వెంకటేష్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈవెంట్ కి రాబోతున్నారు ఇద్దరు. ఇద్దరు కాంబినేషన్ సూపర్ బంపర్ హిట్ అయిద్దండి. బంపర్ హిట్ అయింది. ఓకే. సంక్రాంతికి ఫ్యామిలీస్ తో ఈ మూవీకి. ఓకే షూర్. ఓకే. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చామండి. నెల్లూరు నుంచి. అవునండి. చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి గారి అభిమాని అండి. చిన్నప్పటి నుంచి డై హార్ట్ ఫ్యాన్. ఆయన సినిమా ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తాను నేను. అదండి. సత్యరాజ్ గారికి డూప్ లో ఉన్నారు కొంచెం. అవునండి. ఆయనకి అరవచ్చు, నాకు అరవటం వచ్చు. సేమ్ టు సేమ్ అండి. ఎలా ఉంది ట్రయల్? ఎలా ఉంది? సూపర్ గా ఉందండి. అదిరిపోతుందండి. సూపర్ హిట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచే. హైదరాబాదేనా? మెగాస్టార్ అభిమానా? మేము మెగాస్టార్ చిన్నప్పటి నుంచి అభిమాని. ఓకే. ఎలా అనిపిస్తుంది ట్రైలర్ గానీ ఇదంతా? ఇప్పుడు ట్రైలర్ ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను కూడా ట్రైలర్ ఏ విధంగా ఉంటుందో చూడలే ఇప్పటి వరకు. ఓకే. వెంకటేష్ గారు కూడా ఉన్నారు కదా, సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటది. ఇద్దరు యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ కాబట్టి. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? బాగుంది బ్రో, అదిరిపోయింది సంక్రాంతికి. అదిరిపోయిందా? ఓకే. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? టైలర్ సూపర్ అన్న. బాగుందా? టైలర్ సూపర్. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్. ఓకే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్ సూపర్. సంక్రాంతి అందరికి ఒకటే మాట ట్వరర్స్ కి, బాస్ రాలు చా. సంక్రాంతి విన్నర్ బాసేనా? సంక్రాంతి బాస్ ప్రభాస్, బాస్ ఇద్దరు ప్రభాస్ ఓకే. అంతే. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? చాలా బాగుందన్న. అద్భుతంగా ఉంది అసలు. అనిల్ రావిపూడి సార్ గారు చేయడం అసలు, తర్వాత మనకు డైలాగ్స్ కానీ, వెంకీ సార్ దాంట్లో యాక్ట్ చేయడం కానీ, కామెడీ, ఇద్దరు ఒకరు ఫ్యామిలీ మ్యాన్ అనడం, ఒకరు యాక్టింగ్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. చాలా సూపర్ ఎంటర్టైన్. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం ఇక. ఎక్కడి నుంచి అమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్ణాటక నుంచి వచ్చాము. అయితే శిల్పరం 10 సంవత్సరం నుంచి చూద్దాం అనుకుంటున్నాం కానీ ఎప్పుడు చూడలే. అనుకోకుండా సరదాగా వచ్చాము శిల్పరం కోసం అని. అదే విధంగా హీరో వెంకటేష్ హీరో వస్తుండ్రంటే వచ్చేసాం, చూడాలని ఆశతోటి వచ్చాం. చిరంజీవి గారు, వెంకటేష్ గారు అంటే బాగా ఇష్టం. ఇష్టం. చూస్తారా? సినిమాలు చూస్తుంటారా? చూస్తాం. ఏ సినిమా ఇష్టం మీకు? వెంకటేష్ గారిది, చిరంజీవి గారిది? ఆయనదో సినిమా, ఈయనదో సినిమా చెప్పండి. ఏ సినిమాలు చూసిన తర్వాత మీకు బాగా నచ్చాయి? తెలుగు ఈ ట్రైలర్ చూసారా? చూడలేదు. మీరు కూడా అక్కడ నుంచి వచ్చారా? బీదర్ నుంచి కర్ణాటక బీదర్ నుంచి. నుంచేనా? సార్ చూడాలి. కావాలా? మైక్ కావాలమ్మా? చాలు. ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట మరి. సూర్యాపేట. ఎలా అనిపించింది ట్రైలర్? బాగుంది. ఈసారి సంక్రాంతికి వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా రాకపోతే బ్లాక్ బస్టర్. ఈ సంవత్సరం రికార్డులు వాళ్ళదే, మొత్తం రికార్డు బ్రేక్ ఈసారి. మెగా ఫ్యామిలీ సంక్రాంతి. ఆంధ్ర తెలంగాణ మొత్తం పవర్ స్టార్, మెగాస్టార్ నడుస్తుంది. వాళ్ళ తర్వాత ఎవరైనా. ఆయన కామెడీ లుక్స్, కామెడీ అంతా బాగుంది. ఈసారి సంక్రాంతికి వాళ్ళదే సినిమా. ఈసారి సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ కాబోతుంది. రికార్డు ఫుల్ బ్రేక్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రికార్డు ఫుల్ బ్రేక్ తిరగ రాబోతుంది. సార్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే. ఎలా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ సూపర్ ఉంది సార్. ఫ్యామిలీ ఎలా ఉన్నాయి మీ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్స్ బాస్ ఒకప్పుడు శంకర్ ద ఎంబీబీఎస్ అలా చూసిన ఫీలింగ్ వచ్చింది సార్. శంకర్ ద ఎంబీబీఎస్ లో బాస్ టైమింగ్ కానీ, ఆ కామెడీ కామిక్ కానీ మొత్తం సూపర్ ఉంది ట్రైలర్. సూపర్. చిరంజీవి గారు అభిమాని. వెంకటేష్ గారు ఇష్టం, చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ ఎవరికి రాదు, ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఆయన ఫేవరెట్. మన ఫ్యామిలీ మెంబర్ కింద యాక్టింగ్ చేస్తారు అతను, అందుకని చాలా ఇష్టం. చాలా బాగుందండి. నైటే చూసాం. చాలా చాలా బాగున్నాయండి. మా పాప అయితే డాన్స్ చాలా బాగా వేస్తుంది. 2 years పాప చాలా బాగా వేస్తుంది. ఆయన సాంగ్స్ అన్ని. అవునండి. ఈసారి వెళ్దాం. అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన మంచి కామెడీ కామిక్ ఉన్న క్యాండిడేట్. అందులోని వింటేజ్ లో చూపించారు మళ్ళీ చిరంజీవి గారిని. 100% సూపర్ బ్లాక్ బస్టర్. చూడాల్సిన అవసరం. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? వెంకటేష్ గారు కూడా ఉన్నారు కదా, సినిమా ఎలా ఉండబోతుంది? సూపర్ హిట్. సాంగ్స్ నచ్చాయా? ఏ సాంగ్ ఫేవరెట్? ఈసాల పిల్ల. ఓకే. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? బాగుంది. ఏంటి సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్? సంక్రాంతి అదరగొడుతున్నాం. సంక్రాంతికి ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అన్నిటితో పాటు ఇది అన్నిటితో పాటు ఇదా, లేకపోతే సంక్రాంతి ఫస్ట్ ఇది, తర్వాత అన్ని. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? సూపర్ బ్రో. ఏదో తెచ్చావు కట్అవుట్ తెచ్చావు. కట్అవుట్ ఉంటే చాలా, అంతే బ్రో. కట్అవుట్ దగ్గర ఉంటే చాలా. ఎక్కడి నుంచి వచ్చారు?
ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ చిరంజీవి గారి fan ఆ? ఆబ్వియస్లీ ఓకే ఫస్ట్ టైం చిరంజీవి గారి కోసం వస్తున్నా అంతే చూడడానికా? ఎస్ ఈస్ట్ ఆర్ వెస్ట్ చిరంజీవి ఇస్ ద బెస్ట్ ఎనీ టైం చిరంజీవి ఇస్ ద బెస్ట్. చిరంజీవి కోసమే మేము వచ్చాము ఇక్కడికి. ఎలా ఉంది ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ అదిరిపోయింది, సూపర్గా ఉంది. మూవీ కూడా సూపర్గా ఉంటుంది. ట్రైలర్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతికి హిట్ కొట్టబోతున్నారు. కొట్టబోతుంది. వెంకటేష్ గారు కూడా ఉన్నారు కదా, అదే. వాళ్ళ సాంగ్ కానీ వాళ్ళిద్దరు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్కడి నుంచి అన్న? ఎల్బీ నగర్. ఈవెంట్ కి వచ్చారా? అవును, వెంకటేష్ బాబు ఫ్యాన్స్. ఓకే వెంకటేష్ గారు ఫ్యాన్సా? 20 నిమిషాలు ఉంటాడు బాబు ఇలా చింపు వేస్తాడు, బాబు వస్తుంది. సినిమాకి హైలైట్ బాబు, వెంకటేష్ బాబు. వెంకటేష్ ఫ్యాన్స్ సూపర్ ఉంటుంది మూవీ. వెంకటేష్ వస్తే ఆ రేంజ్ వేరు, ఫ్యామిలీ సెంటిమెంట్ సూపర్ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి చిరంజీవి గారు వీళ్ళ వెంకటేష్ గారు కలిసిన సాంగ్ ఉంది కదా, ఎలా అనిపించింది? ఒక బూస్ బంప్స్ వస్తున్నాయి ఆ సాంగ్స్ ఉంటే, మస్తు ఉంటుంది సాంగ్, బాగుంది, హైలైట్ ఉంటుంది సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ట్రైలర్ బాగుందా? సూపర్ ఉంది, బాగుంది. సంక్రాంతి విన్నారా? వెంకటేష్ విన్నర్ బాబు, వెంకటేష్ చిరంజీవి గారు ఇద్దరే.